గురుకుల సంస్థ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని రకరకాలు కూడా గురుకుల వారు నేర్పించుతుంటే దాని ద్వారా మేము ఒత్తుల క్లాస్లో జాయిన్ అయ్యి వనిత మేడం గారి ద్వారా రకరకాల ఒత్తులు నేర్చుకుంటున్నాము. మేడం గారికి కూడా ధన్యవాదాలు, గ్రూప్లో ఉన్న వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మేడం గారు మాకు ఈరోజు మేడం గారు నందివర్ధనం ఒత్తులు అంటే నందివర్ధనం ఇలా ఉంటాయి కదా, ఇట్లా పొడవుగా మనము పత్తి లాగి ఇలా చేసుకొని ఇలా మనము ఏలకల్లాగా ఈ పక్క ఆ పక్క చేసుకోవాలన్నమాట. చేసుకున్న తరువాత మనము ఇలా అన్నీ కానీ ఇలా ఇలా అన్నీ నలుపుకోవాలన్నమాట. నలుపుకున్న తర్వాత కొద్దిగా పత్తి తీసుకొని మనము బాగా కాడను పెద్దగా చూడండి, నందివర్ధనం పువ్వు అన్నమాట. ఎందుకంటే డబుల్ రేకు పూలు అంటే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి నందివర్ధనము తెలుపులో ఉంటుంది, కాడ కొంచెము పచ్చగా ఉంటుంది కాబట్టి మనము రంగు కుంకాలతో కానీ ఏదన్నా కానీ మనం ఇలా నందివర్ధనము మనకు తెల్లగా ఉంటుంది, డబుల్ రేక్ కాబట్టి పెద్దగా ఉంటుంది, కాడ పచ్చగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా పచ్చ రంగు ఇలా తీసుకొని ఇలా చేసుకుంటే మనము నందివర్ధనం పువ్వు ఇలా ఉంటుందన్నమాట. బాగా చూడండి, ఇలా నందివర్ధనం పువ్వు. ఇంకొకటి వచ్చేసి మేడం గారు గులాబీ పువ్వు చూపించింది. గులాబీ పువ్వు కూడా మనము ఇలా ఏలకల మాదిరి చేసుకోవాలన్నమాట. మనం అన్నీ ఒకే రంగు చేసుకుంటే గులాబీ ఎలా ఉంది అనేది కనపడదు కాబట్టి మనము ఈ రెండింటిని కానీ ఇలా 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 పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మన బుడ్డ గుర్తులాగా ఉంటుంది మొదట. తరువాత చూడండి, ఒక్కొక్క రంగు ఒక్కొక్కటి మనం ఇలా పెట్టుకొని సైడ్కి తీసుకుంటా రాళ్ళన్నమాట. ఇట్లా సైడ్కు తీసుకుంటా వస్తే రంగురంగులుగా గులాబీ పువ్వు మనకు బాగా కనిపిస్తుంది. ఇది ఇలా గులాబీ పువ్వు అన్నమాట. గులాబీ బాగా రంగులు ఉంటుంది, గులాబీ రంగులు ఉంటుంది కాబట్టి ఇది గులాబీ అన్నమాట. చూడండి, గులాబీ మనకు ఎలా రంగులుగా ఉంటే మనకు గులాబీ బాగా కనిపిస్తుంది. ఇది గులాబీ ఒత్తి కానీ మేడం గారు ఈరోజు చుట్టూ మన పక్క చూడు రంగులుగా కనిపించేకి మనము పత్తి రంగులు అద్ది తయారు చేసుకున్నాము కదా, అలా మనము పత్తి అట్లా పువ్వు రంగులుగా గులాబీ పువ్వు మనకు ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి వచ్చి పారిజాతం ఒత్తులు చేపించింది మేడం. పారిజాతం పువ్వు చాలా చిన్నగా ఉంటుంది కదా, పారిజాతం పువ్వు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనము పత్తి చాలా చిన్నగా తీసుకోవాలి, తక్కువ తీసుకొని మనం బుడ్డ ఒత్తికి ఎలా నలుపుకుంటామో అలా కాడ నలుపుకోవాలి. ఇలా నలుపుకున్న తరువాత మనము అన్నీ మనము ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు పారిజాతం ఒత్తి ఎలా ఉంటుంది, మన కాడ ఉంటుంది అన్నమాట. మనము కాడ ఎరుపు కొద్దిగా పాలల్లో మనము కుంకుమ వేసేసుకున్నామంటే ఎరుపుగా వచ్చేస్తుంది.
తరువాత పువ్వు మధ్యలో కూడా ఎరుపు ఉంటుంది కదా. అదే బ్యాటరీ లో అని వస్తుంది. సరేలే. పువ్వు మధ్యలో కూడా ఇలా ఎర్రగా ఉంటుంది కాబట్టి ఇది పారిజాతం ఒత్తి అన్నమాట. ఇది పారిజాతం ఒత్తి. ఇలా కాడ ఎలా ఉంటుంది, ఇలా ఎర్రగా ఉంటుంది అన్నమాట. ఎర్రగా ఉంటుంది కాబట్టి పువ్వు మధ్యలో కూడా ఎరుపు ఉంటుంది. ఇది పారిజాతం ఒత్తి. మనము ఇన్ని రకాల పూలతో మనం ఈరోజు హారం చేసుకున్నాం అన్నమాట. కార్తీక మాసంలో ఎన్ని హారాలు చూడండి. నందివర్ధనం పూలు, గులాబీ పూలు, ఒత్తి పత్తి, ఇక్కడ వచ్చి తులసి దళాలు అన్నమాట. మనకు ముందు మేడం తులసి దళాలు ఒత్తులు నేర్పించింది కదా, దాన్ని కూడా ఉపయోగించి మనము ఇక్కడ తులసి దళం పెట్టి, తులసి దళము ఆకుపచ్చగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆకుపచ్చది మనం ఫుడ్ కలర్ కుంకుమ వేసుకుంటాం కాబట్టి ఆకుపచ్చగా మనము ఇలా పూలదండలను తయారు చేసుకున్నాం అన్నమాట. ఈరోజు ఇన్ని రకాలు చేసినారు. మరి ఒకసారి గురుకుల యాప్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వనితా మేడం గారికి కూడా ఇన్ని రకాలు నేర్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.